శ్రీరామ జయం, గుంజీళ్ళు వినాయకుడు. ఈ రెండు చెవులు ఇలా పట్టుకొని, ఓ బుజ్జ వెంకయ్య నీబంటు నేనయ్య, ఉండ్రాళ్ల మీదికి దండు పంపు, కమ్మన్ని నెయ్యి అయినా కడవ అంచు పప్పు అయినా బొజ్జ నిండా తిని చేరికొలుతూ. ఇలాంటి పద్యాలు, పాటలు, శ్లోకాలతో చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టుకుని పూర్వకాలంలో బామ్మ, తాతయ్య గారు, అమ్మ, నాన్న, ఇంట్లో ఉండే పెద్దలు వారి చేత గుంజీళ్ళు తీయించేటటువంటి వారు. వినాయకుడికి పిల్లలకు చాలా దగ్గరి సంబంధం. పిల్లలు వారు వ్రాసేటటువంటి నోటు పుస్తకాలు, కలాలు, పెన్సిళ్ళు వీటిని వినాయకుడి వద్ద ఉంచి, స్వామి వ్యాసుడు చెబుతూ ఉంటే అనర్గళంగా ఏ విధంగా 1,00,000 శ్లోకాల పైన ఉండే ఆ మహాభారతాన్ని 3 సంవత్సరాల కాలం పాటు కదలకుండా ఏకాగ్రతతో, శ్రద్ధతో రాశారో, అలాంటి ఏకాగ్రత, శ్రద్ధ మాకు ఇవ్వు తండ్రి అని చెబుతూ పిల్లలు గుంజీళ్ళు తీయాలి. ఈ సంఖ్య 21. ఈ రెండు చెవులు పట్టుకొని ఇలా కానీ, లేదా ఇలా భంగిమలో కానీ, ఖండన భంగిమలో కానీ, కుడి చెవిని ఎడమ చెవిని, కుడి చెయ్యి ఎడమ చెయ్యి మార్చి పట్టుకొని, లేదా ఒక చెయ్యి ఇలా పట్టుకొని రెండవ చేతిని దిగువగా ఉంచి, ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా చెవులు పట్టుకోవడంలో ఈ 3 విధానాలు మనకు కనిపిస్తాయి. ఇది 1, ఇది 2, ఇది 3. ఎలా చూచినా చెవులు పట్టుకోవడంలో ఒక అంతరార్థం ఉంది. వేగనస్ అనే ఒక నరం ఈ చెవి చివరన ప్రవహిస్తుంది. ఇది పట్టి లాగడం వల్ల గుండెపైన బరువు తగ్గుతుంది, మనస్సు తేలిక పడుతుంది, రక్త ప్రసరణ వేగం నియంత్రణలో వస్తుంది. తప్పు చేసిన అపరాధ భావం ఉన్నవారు క్షమించండి అంటూ చెవులు పట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. పూర్వం బ్రహ్మదేవుడిని గణపతి ఓంకారానికి అర్థం చెప్పవలసింది అని చెప్పగా, చెప్పలేని సమయంలో బ్రహ్మదేవుడే వినాయకుడి ముందు ఇలా గుంజీళ్ళు తీశాడు అనే ఒక పిట్ట కథని చెబుతూ పురాణాలలో ఈ కథ అంటూ తెలియజేస్తూ పెద్దలు చిన్నారి బాలబాలికల చేత 21 గుంజీళ్ళు తీయించేవారు. వరసిద్ధి వినాయకంలో మనం చేసేటటువంటి ప్రతి ఉపచారం కూడా 21 అన్న సంఖ్యతో ముడిపడి ఉంటుంది. 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్. వ్రతకల్పనలోనే, కథలోనే 21 అనే సంఖ్యలో నైవేద్యం కానీ, గరిక ఆరాధన కానీ, పత్రపూజ కానీ, అంగపూజ కానీ అన్నీ 21 అనే సంఖ్యతో ముడిపడి ఉంటాయి. 7 జన్మల మానవ జీవితానికి పూర్వ పర అనే సంబంధంతో 3 అనుకొని 7 మూళ్ళు వెరసి 21 అనే సంఖ్యకు ప్రమాణంగా మన గృహాలలో కూడా జన్మించిన చిన్నారి బాలబాలికలకు నామకరణం 21వ రోజే చేస్తారు. ఇలాంటి అపురూపమైన రహస్యాలను తనలో ఇముడ్చుకొని ఉన్న కారణం చేత 21 అన్న సంఖ్య ప్రమాణం. వినాయకుడు జన్మించి తలపోగొట్టుకొని పునః మళ్ళీ జీవితుడై, మళ్ళీ పొట్ట పగలి, మళ్ళీ ఇబ్బందుల పాలై, మళ్ళీ మాతృకరణ చేత పునరుజ్జీవితుడై కలకాలం అందరికీ క్షేమం కలిగించే విధంగా గణాధిపతిగా మారాడు. ఆ సందర్భాన్నే మనకు స్ఫురింపజేసే విధంగా ప్రాచీనులు 21 అనే సంఖ్యను ప్రామాణికంగా సూచించారు. పిల్లలు 21 సంఖ్యలో గుంజీళ్ళు తీసిన ఎడల వారి రక్త ప్రసరణ వేగం నియంత్రణలోకి వచ్చి మనస్సు చక్కటి ప్రశాంత స్థితిని పొంది విషయాన్ని సులభంగా గ్రహించే శక్తిని అలవరుచుకుంటుంది. అందుకే సంధ్యావందనం చివరిలో కూడా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చెవులు పట్టుకుంటాంగా, మనము చెవులు పట్టుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. వినాయకుడి అనుగ్రహంతో లోకాలకు శాంతి కలగాలి అని ప్రార్థన చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.